అండి, వెల్కమ్ టు ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి లెనిన్ టిష్యూతో ముందుకు వచ్చానండి. మొన్న లెనిన్ శారీస్ అయితే చాలా బాగా తీసుకున్నారు, ఇంకా అడుగుతున్నారండి రీస్టాక్ చేయమని. రీస్టాక్ అవుతాయండి, ఒక 10 days అట్లా పడుతుంది. ఎందుకంటే ఇవి హ్యాండ్లూమ్ శారీస్ కదండి, కొంచెం మనకి త్వరగా ఫాస్ట్గా రావండి. పవర్లూమ్ అయితే మనకి ఎన్నైనా త్వరగా వస్తాయి, కానీ ఇది లెనిన్ టిష్యూ శారీ అండి. అంతకుముందు మనం ఒకసారి 2 సార్లు పెట్టున్నాం, ఇది బాగా అడుగుతున్నారండి. ఇప్పుడైతే మనకు ఫుల్ స్టాక్ వచ్చిందండి. ఇదైతే చాలా బాగుంటాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అంటే కొంచెం చూస్తానికి కూడా చాలా స్టైల్గా ఉంటాయండి. ఇప్పుడు నేను వేసుకుంది కూడా లెనిన్ టిష్యూ తులుపు డిజైన్ వస్తుందండి. ఇలా పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది అనమాట. ఈ డిజైన్ అయితే బాగా యంగ్స్టర్స్ అడుగుతున్నారండి, మన పెద్దవాళ్ళ కంటే కూడా వాళ్ళు బాగా యూజ్ చేస్తారు ఈ శారీస్ అయితే. ఈ శారీస్ చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. ఈ శారీస్ అయితే మనం ఇచ్చే రీజనబుల్ ప్రైస్ వచ్చేసరికి 2600 అండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి 10% ఆఫ్ వస్తుంది. ఈ డిజైనే కాకుండా మనకి కొత్త డిజైన్స్ కూడా 2 డిజైన్స్ అయితే వచ్చినాయండి. బ్లౌజ్ కూడా బ్రోకెట్ వచ్చే శారీస్ కూడా ఉన్నాయి. ఇక స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక శారీ చూసేద్దామండి. ఇది లెనిన్ టిష్యూ శారీస్ అండి. ఇది వచ్చేసరికి గోల్డ్ ఎల్లో అండి, గోల్డెన్ ఎల్లో అనమాట. ఇది ఇలా ఉంటుంది అనమాట, టిష్యూతో కలిసి ఉంటుంది కాబట్టి మనకి ఇట్లా షైన్ ఉంటుందండి, బాగా షైనింగ్ ఉంటాయండి. శారీస్ అయితే మాత్రం చాలా షైన్ అవుతూ ఉంటాయి. ఇవి లెనిన్ టిష్యూస్. ఇది తులుపు డిజైన్ వస్తుందండి. ఇది ఒకటి ఇక్కడ సిల్వర్ కార్డ్ వస్తే ఇక్కడ గోల్డ్ బుట్టి వస్తుందండి మొగ్గ. ఇక్కడ గోల్డ్ వస్తే సిల్వర్ వస్తుంది అనమాట, అట్లా వస్తుంది. చాలా బాగుంటాయి, చాలా ట్రెండ్ అండి ఈ శారీస్ అయితే. చాలా బాగా వాడతారు, చాలా బాగుంటాయి కూడా ఈ శారీస్. ఈ బ్లౌజ్ మాత్రం మనం ఏదన్నా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేరే బ్లౌజు కలంకారీ కానీ ఏదైనా అట్లానే మనం ఇంట్లో ఉన్న బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగే వస్తాయండి వీటికి. ఇట్లా ఇది బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ వస్తుంది. ఇది శారీ వచ్చేసరికి ఎలా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. కొన్ని కలర్ని బట్టి కొంచెం వెయిట్ వస్తాయి, కొన్ని అయితే ఇది ఇట్లా, కొన్ని అయితే మరీ చాలా లైట్ వెయిట్ ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి, షైన్ అవుతూ ఉంటాయి అండి, బాగా షైనింగ్ ఉంటుంది. ఇది హ్యాండ్లూమ్ అండి, ఇది హ్యాండ్ అనమాట. ఇది అంతా తులిపి మొత్తం, ఇది జామ్దాని వీవింగ్ అనమాట. ఈ వీవింగ్ మొత్తం హ్యాండ్లూమ్. ఇది ఫస్ట్ శారీ అండి. 2600 10% ఆఫ్ అండి. 2600 10% ఆఫ్. అదొక ఎల్లో కదండి ఇందాక చూపించింది, ఇదొక ఎల్లో అండి. అది కొంచెం ఎక్కువ గోల్డ్ కలిసిన ఎల్లో, అంటే ఇది బాగా బ్రైట్ ఎల్లో అండి. కొంచెం దానికంటే కొంచెం ఎల్లో అంటే కొంచెం షేడ్స్ కొంచెం వేరుగా ఉంటాయి. ఒకసారి చూసుకొని తీసుకోండి. ఇదొక ఎల్లో అండి, అదొక ఎల్లో అనమాట. ఇది సేమ్ అండి. ఇంకా బ్లౌజులు చూపించేది కొన్ని వేరే బ్లౌజులు వచ్చినాయి, అవి మాత్రం చూపిస్తాను. ఈ బ్లౌజులు అయితే రన్నింగ్ బ్లౌజులే కాబట్టి ఇది చూపించేది ఏమున్నదండి. ఆల్ ఓవర్ బుట్టి మాత్రం సిల్వర్ గోల్డ్ ఉంటుంది అనమాట. ఇట్లా ఉంటుంది అనమాట. లోపల వచ్చేలాకే ఇట్లా లైన్స్ అక్కడ ఉంటాయి. ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఎక్కువ బుట్టీస్ వస్తాయండి. ఇది శారీ అండి. ఇది వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ వస్తుంది. ఇది అంటే కోరాకి గోల్డ్ కలర్ అనమాట. కోరాకి టిష్యూ ఇలాగ ఉంటుంది. ఆఫ్ వైట్ అనుకోవచ్చు. ఆఫ్ వైట్ కంటే కొంచెం డార్క్ ఉంటుందండి. ఈ శారీస్ అయితే పోయినసారి చాలామంది ప్రీ ఆర్డర్ కూడా చేసుకున్నారండి. వాళ్ళకు కూడా నేను తెప్పించి ఇవ్వలేకపోయాను, వాళ్ళ డబ్బులు కూడా వెనక్కి వేసేసాను అనమాట. ఇప్పుడు కావాలంటే చూసి తీసుకోండి, ఎందుకంటే అప్పుడు చేయలేదండి వాళ్ళు, ప్రీ ఆర్డర్ ఇచ్చినా కూడా చేయలేదు. ఇప్పుడైతే మనకు మంచి స్టాక్ వచ్చేసింది, చాలా బాగుంటాయి శారీస్ అయితే. తీసుకోండి. ఇది శారీ ప్రైస్ వచ్చేసరికి 2600 10% ఆఫ్. కొంచెం షేడ్స్ మారుతూ ఉంటాయండి, కొంచెం ఇంచుమించు ఒకేలా ఉంటాయండి, కాకపోతే కొంచెం తేడా వస్తుంది, అది గమనించుకొని తీసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి బార్డర్ మారింది కదా, దానికి దీనికి కూడా షేడ్ తేడా ఉందండి. మీకు ఈ టిష్యూలో కొంచెం వీడియోలో కూడా మీకు కొంచెం అదిగా కనపడదేమో, కానీ చాలా బాగుంటాయి, చాలా షైన్ అవుతూ ఉంటుందండి. అందుకనే వీడియోకి కూడా సరిగ్గా రావన్నమాట. ఇవి చాలా బాగుంటాయి శారీస్ అయితే. ఇది శారీ అండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి.
అన్ని పేస్టల్ కలర్సేనండి, ఎక్కువ శాతం పేస్టల్ కలర్స్ ఉన్నాయి. చూడండి చాలా బాగున్నాయండి. కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి సూపర్ కలర్స్ వచ్చినాయి అన్నమాట. మనకి అన్ని సింగిల్ టిష్యూ యాడ్ అవుతుంది కాబట్టి మనకి షైన్ అవుతూ ఉంటుంది అనమాట శారీ. ఇది మంచి బ్లూ కలర్, ఇది ఒకలాంటి బ్లూ. ఇది వచ్చేసరికి మంచి పింక్ అండి, రాణి పింక్. ఇది అంటే రాణి పింక్ అంటే టిష్యూ కలిసింది కాబట్టి మనకి అంత డార్క్ కాకుండా ఇలా వస్తుంది. చూడండి ఇది గోల్డ్ బోర్డర్ ఉంటుంది. ఇప్పుడు నేను వేర్ చేసుకున్న శారీ కూడా ఇదేనండి, సేమ్ కొంచెం తేడా. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుంది కాబట్టి బ్లౌజులు అయితే నేను చూపించట్లేదండి. ఇట్లా ఉంటుంది శారీ వచ్చేసరికి. ఇది వచ్చేసరికి ఇంకొక కలర్ అండి, సేమ్ పింక్లోనే మెజంతా పింక్ కలిసింది అనమాట. ఇది మెజంతా పింక్. ఇది ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు దీనికి ఉందనుకోండి ఇట్లా ఏ ఊరక మామూలు బార్డర్ అనమాట. ఇది క్లాత్ బార్డర్ అనమాట. ఇప్పుడు వేసుకునే దానికి గోల్డ్ బార్డర్. అట్లా గోల్డ్ బార్డర్ కొంతమంది ఇష్టపడతారు, బార్డర్ లేకుండా కూడా చాలా మంది ఇష్టపడతారండి, బాగుంటాయి. ఇది ఒక శారీ అండి. ఇప్పుడు ఇది మెజంతా పింక్లోనే ఇది గోల్డ్ బార్డర్ వచ్చిందండి. మెజంతా పింక్కే గోల్డ్ బార్డర్, కొంచెం తేడా ఉంటుందండి, కొంచెం లైట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే, ఎక్కువ కాదు. ఇది శారీ లెంత్ విత్ మాత్రం చాలా పెద్దవి అండి. ఇవి ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది. చాలా ఉన్నాయి. కుచ్చిళ్ళు కూడా 7 కుచ్చిళ్ళు 8 కుచ్చిళ్ళు వస్తాయండి. చాలా పెద్ద శారీస్ వస్తాయండి. శారీస్ వచ్చేసరికి ఈ శారీ ఇదొక కలర్ అండి. అసలు ఒకదాని మించి ఒకటి ఉందండి కలర్స్ అయితే మాత్రం. పోయినసారి అయితే ఒక 7, 8, 5, 6 కలర్స్ కూడా రాలేదండి మనకి. ఎల్లో పింక్ అయ్యే వచ్చినాయి ఎక్కువ, రాణి కలర్. ఇది చాలా బాగుంది. ఇదొక కలర్ అండి, ఇది సీ గ్రీన్కి ఇట్లా ఉంది. చూడండి కలర్ కాంబినేషన్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసి తీసుకోండి, చాలా బాగున్నాయి అన్నీ. అంటే దేనికి అదే బాగున్నాయి అనమాట. టిష్యూ యాడ్ అయ్యేలకి చాలా బాగుందండి అసలు శారీస్ అయితే. ఇదొక బ్లూ అండి. ఈ టిష్యూ శారీస్లోనే మనకి పోయినసారి సన్ఫ్లవర్ డిజైను ఇంకా వేరే డిజైన్స్ వచ్చినాయి. అవి టిష్యూ ఉన్నా బాగా స్మూత్గా ఉంటాయండి లెనిను. ఇది వచ్చేసరికి మనకు కొంచెం ఇట్లా ఉంటుందండి, స్టిఫ్గా చూసి తీసుకోండి. అంటే కొంతమంది స్టిఫ్గా ఉంటే కట్టుకోలేరు కదా, అంటే బాగానే ఫాలో అవుతుంది మెటీరియల్ అయితే, కానీ టిష్యూ ఎక్కువ ఉంటానా ఎక్కువ కొంచెం ఇట్లా ఉంటుందండి శారీ. చూసి మీకు అదే కొంతమంది పెద్దవాళ్ళు అయితే కట్టుకోలేరు కదా, అట్లా చూసి తీసుకోండి శారీ. కొన్ని అయితే బాగానే ఉన్నాయండి, కొన్ని అయితే కొంచెం స్టిఫ్గా ఉన్నాయి. ఇది ఇట్లా కొన్ని అయితే చాలా అంటే స్మూత్గా ఉన్నాయి కొన్ని. ఇది కలర్ బ్లూ కలర్ అండి. బ్లూ అంటే డార్క్ బ్లూ కదండి, ఇది ఒకలాంటి బ్లూ, డబుల్ కలర్ కదండి, రత్నావళి కలరు ఇది కలిసి అట్లా ఉంటుంది అనమాట. అట్లా ఇది ఒక కలర్ అండి. ఇది చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో. అట్లా అని అన్నీ కొంచెం స్టిఫ్గా అంటే మరీ స్టిఫ్గా ఉండవండి. ఇది ఎలా ఉంటాయి చూడండి, ఇట్లా ఉంటాయి. అంటే టిష్యూ ఉంటుంది కాబట్టి మొన్న పెట్టిన నేను అంత స్మూత్గా అయితే ఉండవండి. టిష్యూ ఉంటుంది కదా, లైట్ వెయిట్ ఉంటాయి అయితే, చాలా లైట్ వెయిట్ అనమాట. ఇది అసలుకి కట్టుకున్న మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే అసలు అంతే వెళ్ళొచ్చండి, చాలా బాగుంటాయి అనమాట. ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. ఎందుకంటే షైనింగ్ ఉంటుంది టిష్యూ కాబట్టి మనకు చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకి ఇది పింక్ కూడా వచ్చిందండి. దీనికి ఈ శారీకి అయితే పింక్ కూడా వచ్చింది కలర్. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది కలర్. ఇది వంగపూ అంటే వంకాయ కలర్ అండి. ఇది
ఆ కలర్కి డబుల్ కలర్ కాబట్టి మనకు అట్లా ఉంది. ఇది ఇట్లా చూస్తే తెలిసిపోతుంది. మనకు వైలెట్ కలర్, లైలాక్ కలర్ అంటారు కదా, అట్లా వచ్చింది అనమాట. టిష్యూ కలిసేలేకి అట్లా ఉంది. ఇదొక కలర్ అండి. ఇది మంచి ఆరెంజ్ కలర్ వస్తుంది. ఆరెంజ్ కలర్ టిష్యూ. ఇదంతా ఇలా ఉంటుంది అనమాట. తులుపు డిజైన్. బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ ఏనండి, మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఇలా ఉంటుంది సార్. ఇదొక కలర్ అండి. ఇది కొంచెం దానికంటే ఇది కొంచెం డార్క్ వైలెట్ అయింది. ఇందాక లైట్ కదా, ఇది కొంచెం డార్క్. మీకు కలర్స్ అంత క్లియర్గా కనపడతలేదేమోనండి షైనింగ్ మీద. చాలా బాగుంటాయి. అయితే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా వీడియో మాకే కొంచెం ఇదిగా ఉందండి. కలర్ అంటే షేడ్స్ అట్లా ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి. లేకపోతే ఒకటి మించి ఒకటి, అంటే కొన్ని లైట్ వస్తుంది, కొంచెం డార్క్ వస్తుంది, ఒకే కలర్లో అట్లా ఉంది. ఇదొక కలర్ అండి. ఇది కొంచెం కొన్ని అయితే కాంట్రాస్ట్ లాగా వస్తుందండి. బోర్డర్లో వచ్చేసరికి కొన్ని ఇట్లా కాంట్రాస్ట్ లాగా కొంచెం ఇట్లా బ్లూ ఇట్లా వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ అండి. గ్రీన్, లైట్ గ్రీన్, ఇలాంటి పిస్తా గ్రీన్ అంటారు కదా, అది ఆ కలర్. కొంచెం డార్క్ పిస్తా గ్రీన్. ఇప్పుడు వచ్చేసరికి డిజైన్ మారుతుందండి మనకి. ఈ డిజైన్ మారుతూ ఈ శారీస్ అంటే టిష్యూనే సేమ్ క్లాతే వస్తుంది. డిజైన్ వచ్చేసరికి మనకి మారిపోతుందండి. ఇది ఇలా వస్తుంది డిజైన్ వచ్చేసరికి. ఇది కొంచెం ఈ డిజైన్ వచ్చేసరికి కొంచెం వెయిట్ ఉందండి. దానికంటే కొంచెం వెయిట్ ఉంది. ఈ డిజైన్ వచ్చేసరికి మనకి ఇలా ఉందండి డిజైన్. ఇది వీవింగ్ ఇలా వస్తుంది. బ్యాక్ వీవింగ్ ఇట్లా వస్తుంది. జామ్దాని వీవింగ్ అండి. ఈ బార్డర్ అంతా జామ్దాని వస్తుంది అనమాట. కింద పైన బార్డర్ డిజైన్ అనమాట. ఇలా ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా టిష్యూ వస్తుందండి, లైన్స్ టిష్యూ. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇట్లా వస్తుంది. ప్లెయిన్ మామూలు రన్నింగ్ బ్లౌజేనండి. దీనికి కూడా ఇంకొకటి ఉంది మోడలు. దానికైతే బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది, చాలా బాగుంది. ఈ శారీ కూడా కొత్త లేటెస్ట్ డిజైన్ అండి. చూడండి, అదన్నా అవి అంతకుముందు పెట్టిన డిజైనే, ఇప్పుడు వచ్చింది. ఇదైతే లేటెస్ట్ డిజైన్ వస్తుంది అన్నమాట. ఇలా ఉంటుంది. మనం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇట్లా ఉంటుంది. బార్డర్ చాలా బాగుందండి శారీ. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి 2800 అండి. వీటిల్లో అయితే 5 కలర్స్ ఉన్నాయండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2800, 10% ఆఫ్. ఈ శారీ ప్రైస్ 2800, 10% ఆఫ్. ఇదండి. ఇది వచ్చేసరికి మనకి గోల్డ్ సిల్వర్ 2 బుట్టీస్ వచ్చినాయి. చూడండి ఎంత బాగుంది. ఇట్లా ఉంటుంది. బ్యాక్ వీవింగ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. ఇది గోల్డ్ సిల్వర్ 2 కలిపి. ఇది ఆరెంజ్ కలర్ అండి. డార్క్ ఆరెంజ్ కాదు, ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్. టిష్యూ కలిసింది కదా, ఆరెంజ్ డల్ అయింది కొంచెం. అంటే మరీ మెరిసిపోకుండా బాగుంది. మంచి ఆరెంజ్, బ్రిక్ కలర్లా ఉందండి. ఆరెంజ్ కూడా కాదు, కొంచెం అట్లా ఉంది. బాగుంది శారీ కలర్. ఇది పళ్ళు. ఇదొక కలర్ అండి. ఇప్పుడు డిజైన్లో వచ్చేసరికి ఈ కలర్ అండి. పల్లి పట్టు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. మనకి బోర్డర్ డిజైన్ అనమాట. బార్కు ఉంటాయండి, చివరి వరకు ఉంటాయి. లాస్ట్ కట్టి బ్లౌజ్ కాడ తగ్గినాయి కానీ చివరి వరకు ఉంటాయి అన్నమాట. ఈ బుటీస్ ఇక్కడ దాకా ఉండే చూడండి. బుటీస్ చివరి దాకా ఉండే. ఇక్కడ వరకు బ్లౌజ్ పోయింది కదా మనకి. బుటీస్ మాత్రం బార్కి ఇచ్చారండి. పైన రెండు ఇట్లా వస్తుంది అన్నమాట. మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. డిజైన్ వచ్చేసరికి మనకి క్లాస్గా ఉంటుందండి. ఇట్లా వస్తుంది. ఇదొక కలర్ అండి. ఇది చూడండి, ఫస్ట్ దానికి కూడా మీనాకారి బుట్టీస్ వచ్చినాయి. ఇప్పుడు దీనికి కూడా మీనాకారి బుట్టీస్. అంటే సిల్వరు
ఇది వచ్చేసరికి పింక్ వేసారండి. మనకు కొన్నేమో సిల్వర్ గోల్డ్ కదా, ఇది వచ్చేసరికి అలా వచ్చింది అనమాట. ఇది మంచి లైలాక్ కలర్, ఇది ఇలా ఉంటుంది సార్, చాలా బాగుంది. ఇది మళ్ళీ సిల్వర్ గోల్డ్ అండి, సిల్వర్ గోల్డ్ పింక్. ఇది పైన వచ్చేసరికి మనకి గోల్డ్ బార్డర్ ఉండదండి దీనికి, మామూలు ప్లెయిన్. ఇది కలర్ కాంబినేషన్ సరే. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇది వేరే డిజైన్ అండి. ఇది ఇంకా ఇది ఒక మోడల్ అనమాట. ఇది కొత్త మోడలేనండి, మనం పెట్టల ఇంతవరకు. ఇది ఒక కొత్త మోడలు. ఈ పైన వచ్చేసరికి మనకి లీఫ్ డిజైన్ వస్తుంది, ఫ్లవర్ లీఫ్ డిజైన్ ఎట్లా ఉంటుంది. దీనికి కూడా అంచు ఏమి ఉండదండి. ఇది బుటీస్ మాత్రం అంత సిల్వర్ బుటీస్ వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసరికి లైట్ అంటే సిల్వర్ వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి లైట్ పింక్ గోల్డ్ లాగా వచ్చిందండి. ఇట్లా పింకిష్గా ఉందన్నమాట. మీకు కనపడుతుందో లేదా కానీ శారీ మొత్తం ఎట్లా ఉంటుందండి, బార్డర్ మొత్తం ఈ లీఫ్ ప్యాటర్నే వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వచ్చేసరికి స్ట్రైప్స్ వస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చేసరికి దీనికి డిఫరెంట్గా ఇచ్చారండి, కానీ ఇది ఇంకా బాగుంది. అంటే ఇంకా ఇట్లా ఉంటుందండి, సింగిల్ ఇక్కడ ఎట్లా ఉంటుంది అనమాట. ఇది బ్లౌజ్ అండి. మనకి బ్లౌజ్కి వచ్చేసరికి మనకి ఇట్లా బ్రోకెడ్ ఇచ్చారు ఇదంతా. ఇక్కడ హ్యాండ్స్కి మనకి ఇట్లా బార్డర్ ఇచ్చారు. మనం ఎట్లాగైనా హ్యాండ్స్ ఇట్లా ఒక ఫ్లవర్ అట్లా అన్నీ ఇచ్చుకోవచ్చు, ఇట్లా బార్డర్ వేయించుకోవచ్చు. అంటే మనం కొంచెం చూసి బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది, అంటే మోడల్గా ఉంటుంది అన్నమాట. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి ఇట్లా లేదండి, చూడండి బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ చాలా బాగుంది. ఇది బ్యాక్ సైడ్ వీవింగ్. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి బ్లౌజ్ దీనికి. ఇది బ్లౌజ్ చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉందండి. క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది శారీ మొత్తం డిజైన్ వచ్చేసరికి మొత్తం శారీ మొత్తం అలానే ఉంది. ఇది బార్డర్ డిజైన్ వచ్చింది అనమాట. బుట్టీస్ కూడా బాగా ఎక్కువగానే వచ్చింది. ఇది శారీ వచ్చేసరికి ఈ సేమ్ డిజైన్లోనే ఇక్కడ చూడండి. ఇది గోల్డ్ అంటే డార్క్ గోల్డ్ కాకుండా ఉంది. ఇది వచ్చేసరికి సిల్వరు, చాలా బాగుంది. దీనికి వచ్చేసరికి మనకి ఇట్లా గోటు లాగా వచ్చింది. దానికైతే అట్లా రెడ్ వచ్చింది కదా, దీనికి కూడా రెడ్ వచ్చింది కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ మీద బాగా కనపడుతుంది. ఇది ఒకటి లైట్ గోల్డ్, ఇది సిల్వర్ బుటీస్ దీనికి మారినండి, సిల్వర్ గోల్డ్ వచ్చింది అనమాట. ఇట్లా ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది శారీ వచ్చేసరికి, ఇది బ్లౌజ్ వచ్చేసరికి అలానే ఉంటుందండి ఇందాక అట్లాగే. ఇది బ్లౌజ్ వచ్చేసరికి బ్రోకెట్ బ్లౌజ్. ఇది ఎట్లా ఉంటుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 3000 అండి. 3000 10% ఆఫ్, మీకు 27కి వస్తుంది ఈ శారీ. ఇది బ్లౌజ్ స్టిచ్ అయినాక మాత్రం సూపర్ ఉంటుందండి శారీస్ అయితే. ఇది శారీ వచ్చేసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి, కలర్ అండి. ఇది లైట్ వైలెట్ కలర్ అన్నమాట. ఇది రెడ్, ఇది కామన్గా రెడ్ ఎట్లా ఇస్తున్నారు గోటు ఏ కలర్కైనా. ఇది సిల్వర్ ఒకటి, గోల్డ్ ఒకటి బుటీస్. ఇవి కూడా అంతే. ఈ గోల్డ్ వచ్చేసరికి మనకి లైట్ గోల్డ్ అండి, మరి డార్క్ గోల్డ్ కూడా కాదు. ఇది వైట్ గోల్డ్ ఎట్లా వస్తుంది అన్నమాట. ఇది శారీ. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇందాకట్లాగే. ఇది బ్లౌజ్ బాగా కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఒక వెరైటీ ఇచ్చారు బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది. లెనిన్కి ఇలాంటి బ్లౌజ్ ఇదే ఫస్ట్ టైం నేను చూస్తాను. ఇది శారీ. ఇది ఒక కలర్ అండి, క్లాసీ కలర్స్ అండి, చాలా క్లాస్గా ఉన్నాయి కలర్స్ మాత్రం. ఈ కలర్ చూడండి ఎంత లేటెస్ట్ కలర్ లాగా ఉంది. ఇది ఒక కలర్. ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది మనకి. ఇది వచ్చేసరికి ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా.
ఇది ఒక కలర్ అండి, ఇది బ్లూ, ఒకలాంటి బ్లూ కలర్. బార్డర్ వచ్చేసరికి రెడ్ కామన్గా ఇచ్చేసారండి. ఎందుకని ఇది ఒకలాంటి బ్లూ కలరు. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సేమ్ డిజైన్ బ్లౌజ్. ఇదొక కలర్ అండి. ఇది బ్లౌజ్. ఫస్ట్ సారీ స్నఫ్ కలర్, స్నఫ్ గోల్డ్. ఇది సారీ పళ్ళు, ఇది బ్లౌజ్. చూసారు కదండి, ఈరోజు మంచి లెనిన్ శారీస్ ఉన్నాయండి. ఈ శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. కలెక్షన్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇక మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తారని మరొకసారి.